చేస్తున్నావు? చిన్న ఎవరు వస్తున్నారు? ఓయ్ చిన్న ఏం చేస్తున్నావా? ఏడున్నావు నువ్వు ఇప్పుడు? ఓయ్ ఏడున్నావు? ఎయిర్పోర్ట్లో ఎవరి కోసం వచ్చినావు? నువ్వు వచ్చినావు అని తెలుసు అమ్మోళ్ళకి. సర్ప్రైజ్. చూద్దాం మన వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో. అండ్ ఇదైతే కన్నా బెంగళూరు ఎయిర్పోర్ట్. మేమైతే ముందే వచ్చేసాము, 1 ఇక్కడికి రీచ్ అయిపోయాము. బట్ మమ్మీ వచ్చేసి 4:20కి. తమ్ముడు వాళ్ళు కూడా ఇంకా రాలేదు. తమ్ముడు వాళ్ళు బెంగళూరులోనే ఉంటారు. మేమైతే రావట్లేదు అని చెప్పాము. ఇంకా వాళ్ళైతే మేము రావట్లేదని అనుకుంటున్నారు తమ్ముడు వాళ్ళు కూడా. సో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేసాము. అండ్ ఫైనల్లీ మా మమ్మీ చాలా ఇయర్స్ కష్టపడి మా కోసం ఎన్నో చేసి ఇవాళ మేము ఈ పొజిషన్లో ఉండడానికైతే వన్ ఆఫ్ ది కాదు, ఓన్లీ రీజన్ మై మామ్. సో మా మమ్మీ అయితే ఇప్పటికీ కువైట్కి బై బై చెప్పేసి ఇండియాకి అయితే వచ్చేస్తుంది, ఇంకైతే వెళ్ళదు. సో అందుకోసమే తన ఫ్యామిలీ అంటే తన పిల్లలు, తన భర్త ఎయిర్పోర్ట్కి రావాలని మమ్మీ అనుకుంది. అందుకోసమే మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే మేము రాయచోటు నుంచి వాళ్ళకి తెలియకుండా అయితే వచ్చాము. ఎన్నో రోజులు మా మమ్మీ ఎప్పుడు వస్తుంది అని చిన్నప్పుడైతే చాలా వెయిట్ చేసేవాళ్ళము. మమ్మీ వచ్చి మా దగ్గర ఒక 1 మంత్ ఉంటే అసలుకి ఆ హ్యాపీనెస్ అసలుకి మాటల్లో చెప్పలేనిది. అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం ఉన్న 1 మంత్కే. అలాంటిది మా మమ్మీ ఇంకా వచ్చేస్తుంది, ఇంకా మాతోనే ఉంటుంది ఇంకా అంటే ఆ హ్యాపీ అసలుకి నేనైతే చెప్పలేకున్నాను. అంత హ్యాపీగా ఉంది నాకైతే. సో ఎప్పుడెప్పుడా 4:20 అవుతుంది, మమ్మీ బయటకు వస్తుంది, మమ్మీని చూడాలని అయితే ఈగలి వెయిట్ చేస్తున్నాను. సో అప్కమింగ్ షార్ట్స్లో అయితే మమ్మీ వచ్చే వీడియోస్ అండ్ వాళ్ళ రియాక్షన్ అయితే నేను క్యాప్చర్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తాను. అక్క అయితే ఇక్కడ కూర్చొని బోర్ కొడుతుంది, ఫోన్ చూస్తూ ఉంది. చిన్న బాబు అయితే ఇక్కడ తిరుగుతూ ఆడుతూ ఉన్నాడు, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వీడైతే. మమ్మీ అయితే ఇక్కడ నెంబర్ 2 గేట్లో అయితే వస్తారు. సో అందుకోసమే మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. తమ్ముడు వాళ్ళు ఇంకా అయితే రాలేదు. ఇప్పుడే కాల్ చేసింది, అక్క ఏం డాడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళారా అంటే లేదమ్మా ఇంకా బయలుదేరాలి అన్నాడు డాడీ అయితే. నెక్స్ట్ వీడియోలో మమ్మీ వచ్చే వీడియో అండ్ మా వాళ్ళ రియాక్షన్ వీడియో అయితే రాబోతుంది. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.